నాదు జీవితమే మార్చి నేనెవరో తెలిపి నాదు జీవితమే మార్చి స్వర్గం దానికి నీవు సరైన మార్గం చూపగలవు వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా నిన్ను నమ్మిన వారికి అంతం కూడా ఆనందమయము వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే అన్ని వేళలందున అందించేవు జ్ఞానము అన్ని వేళలందును అందించేవు జ్ఞానము నిన్ను ధ్యానించే వారికి ఉన్నతి కలుగును నిత్యముగానే వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే వందనాలంటీ. అమ్మ థ్యాంక్ యూ అమ్మ. అడగగానే పాట పాడారు అమ్మ. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కెజే సిస్టర్ గారు ఈ రోజు వాక్యం అని చెప్పారా? ఆంటీ గారు అట్లా నాకు చెప్పారు ఆంటీ గారు, భద్రానండి. మీకు చెప్పారమ్మా? అవునండి ఆంటీ గారు. ఓకే అమ్మా, అదే శారా సిస్టర్ కనుక్కోమన్నారమ్మా. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా చెప్పారేమో అడగండి ఆంటీ. రెడీగా వస్తే మీరు వాక్యం చెప్తారమ్మా. ఇప్పుడు మీరు చెప్తారమ్మా వాక్యం? చెప్తాను ఆంటీ గారు. ఓకే అమ్మా, అలాగే. చక్కటి పాట పాడిన రత్నమ్మకి మన ఎస్టర్ ప్రేయర్ వారియర్ గ్రూప్ తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నామమ్మా. ఇప్పుడు వందనాలమ్మా. మనకి బాగా సుపరిచితమైన భద్రా సిస్టరు, నేనేం ఇంట్రడ్యూస్ చేయక్కర్లేదు. చాలా కాలం మనలాగా జూమ్లో కార్యక్రమంలో జాయిన్ అయ్యేవాళ్ళు, మనందరికీ తెలుసు. మంచి సింగరు భద్ర ఈరోజు మనకి వాక్యాన్ని బోధిస్తారమ్మా. అందరు మ్యూట్లో ఉండి చక్కగా వాక్యాన్ని వినాలి అని మనవి చేసుకుంటున్నాం. అమ్మ భద్ర వాక్యం చెప్పండి అమ్మా. అలాగే ఆంటీ గారు. వీడియో ఆఫ్ చేసి ఉంచుతారు ఆంటీ గారు. సరే అమ్మా, ఆన్ చేయగలిగితే చేయండి, లేకపోతే ఆఫ్ చేసి చెప్పండి. ఒకసారి కనబడి ఆపేసేయమ్మా. ఒకసారి అంట కనబడమ్మా, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. ఓకే, అందరికీ వందనాలండి. వందనాలమ్మా. ఓకే అమ్మా. మన వాక్య ధ్యానంలోకి వెళ్దామండి ప్రార్థన చేసుకుని. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన అత్యున్నతమైన మహిమ కలిగిన నామమునకు నాయనా వేలాది కొలది కోట్లాది కొలది వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. గొప్ప దేవుడవు తండ్రి, వేల్పులలో మీ వంటి వారు ఎవరునూ లేరు ప్రభువా. పరిశుద్ధతను బట్టి మీరు మహనీయులు నాయన, స్థితి కీర్తనలు బట్టి మీరు పూజనీయులు తండ్రి. ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వమున మీరు మాత్రమే వసిస్తూ నిత్యము కోట్లాది కోట్ల దూతల చేత స్థుతింపబడుతూ గాన ప్రతిగానాలతో పొగడబడుచున్న గొప్ప దేవుడు అయినందుకు మీకు స్తోత్రములు నాయన. అయ్యా, మీరిచ్చిన ఈ యొక్క తండ్రి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇంతవరకు మీరు సహాయం దయచేశారు తండ్రి. అయ్యా, జ్ఞానం లేని దానిని, శక్తిహీనురాలిని ప్రభువా నాయన, ఎలాగునా మీ గొప్ప మాటలు వివరించాలో నాయన, జ్ఞానం లేని దానిని మీరు మీ సెలవు చెంతను మరుగుపరచండి నాయన. చేరి వచ్చిన బిడ్డలందరికీ ఏ మాటలైతే అవసరమైనాయో నాయన మీరే మాట్లాడండి నాయన. సహాయం దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్. మనం ఈ దినం మోషేని జ్ఞాపకం చేసుకుందామండి. మోషే బహు ప్రేమ గలవాడని, అలాగే మోషే గొప్ప నాయకుడుగా
ఉన్నాడు. అలాంటి మోషేని మనం ఈ దినం జ్ఞాపకం చేసుకుందామండి. మనలను ప్రేమించిన వారిని మనం ప్రేమిస్తూ ఉంటామండి. అలాగే మనలను ద్వేషించిన వారిని ప్రేమించడం చాలా కష్టంగా ఉంటుంది. అలాగే మరి మోషేని చూస్తే మోషే మరి ప్రేమించిన వారిని మరి ప్రేమించేవాడుగా లేరు గాని మోషేని ద్వేషించిన వారిని మరి నిందించిన వారిని అవమానపరిచిన వారిని మోషే ఎలాగున ప్రేమిస్తున్నాడో మరి మోషే వారి నిమిత్తం ఎలాగున ప్రార్థన చేస్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకుందామండి. నిర్గమాకాండం చూద్దామండి. నిర్గమాకాండము 32వ అధ్యాయము 9వ వచనం చూద్దామండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడినొల్లని ప్రజలు కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బతుమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. ఇక్కడ ఈ వచనంలో చూస్తేనండి మోషే ప్రార్థన మనకి కనిపిస్తూ ఉంది. అలా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు మోషే అని మనం కింద వచనంలో జ్ఞాపకం చేసుకుందామండి. 32వ అధ్యాయంలోనే 1 నుంచి 1వ వచనం చదువుకుందాము. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. ఇక్కడ మోషే మనకి కనిపిస్తూ ఉన్నాడండి. మోషే దేవుని చేత ఏర్పరచబడిన నాయకుడు, అలాగే గొప్ప ప్రవక్తగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. అలాంటి మోషేను వారు చిన్న చూపు చూస్తున్నట్టుగా మనకి వచనంలో కనిపిస్తుందండి. వాడు వీడు అన్నట్లుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. మరి గొప్ప నాయకుడైనటువంటి దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఆ యొక్క నాయకుడిని మరి ప్రవక్తని మరి ఏమంటున్నారండి, వాడు వీడు అన్నట్లుగా మరి మాట్లాడుతూ ఉన్నారు. మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు అంటున్నారు. మోషే నాయకత్వాన్ని తిరస్కరిస్తున్నారు. ఐగుప్తు నుండి విడిపించి మన్నాతో పోషించి ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా చేసి పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఉండి నడిపించి పోషించిన దేవుణ్ణి తిరస్కరించి అవమానపరుస్తూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. జీవము కలిగిన దేవుని సహాయం వద్దు అనుకుని జీవము లేని రూపాన్ని వారు కోరుకుంటున్నారండి. దూడను ముందు పెట్టుకొని నడవమంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలు మరి వారు ఎలాగా విడిపించబడ్డారో ఆ ఐగుప్తు బానిసత్వంలో నుంచి అదంతా కూడా వారు మరిచిపోయి మరి మోషేని అలాగే దేవుణ్ణి కూడా వారు తృణీకరించినట్లుగా మరి వారు నోటికి మరి వచ్చినట్లుగా వారు మాట్లాడుతున్నారు. ఈ వచనంలో చూసినప్పుడు ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలీదు అని అంటున్నారు. మోషే ఎలాంటి వాడండి, నాయకుడు, దేవుని చేత ఏర్పరచబడిన వాడు, గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. అలాంటి మోషేని వారు ఎలా చూస్తున్నారండి, చిన్న చూపు చూస్తున్నారు. వాడు వీడు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదు అంటున్నారు. మాకు ముందుగా నడవటానికి ఒక మరి దేవతను కావాలని వారు కోరుకుంటున్నారు. ఆ యొక్క దేవత మరి చూసినప్పుడు ఎలాంటిదండి, జీవము లేనిది. ఆ జీవము లేని దానిని వారు ఏం చేస్తున్నారు, కోరుకుంటున్నారు. మా ముందు నడవటానికి ఒక దూడను ఏర్పరచమంటున్నారు. అలాంటి మరి ఇశ్రాయేలుని మనము ఈ వచనములో చూస్తున్నామండి. అలాగే 4వ వచనం కూడా చూస్తే ఈ నిర్గమాకాండంలోనే 32:4వ వచనం చూస్తే, అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసి దూడగా చేసినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ
అహరోన్ని వారు అడిగారండి. ఇదంతా మనకు తెలిసింది కాబట్టి చెప్తున్నాను. అహరోనిని మాకు ముందు నడవటానికి ఆ యొక్క దూడను చేయమన్నప్పుడు, దేవతను చేయమన్నప్పుడు మరి పొగరుతో రూపాన్ని ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేసినట్లుగా మనం ఈ 4వ వచనంలో చూస్తున్నామండి. ఐగుప్తులో నుండి రప్పించి ఆ దూడ అదే మనకు దేవుడు అని అంటున్నారండి. ఐగుప్తుల నుండి దేవుడు రప్పించిన ఆ దాన్ని మర్చిపోయి ఆ దూడను ఏమంటున్నారు వారు, అదే మనకు దేవుడు అని అంటున్నారు. ఆ దూడే మనకు దేవుడు అంటున్నారు. జీవం లేని దాన్ని వారు దేవుడు అనుకుని మరి ఇదే మనల్ని ఐగుప్తులో నుండి నడిపించింది అని అంటున్నారు. ఐగుప్తులో నుండి నడిపించింది దేవుడు. ఆ దేవుణ్ణి వారు మరిచిపోయారు. ఆ చెరలో వారు ఉన్నటువంటి ఆ పరిస్థితులను వారు మరిచిపోయిన వారుగా ఉన్నారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు చెర నుండి విడిపించిన ఆ యొక్క స్థితిని అంతటిని కూడా వారు మర్చిపోయి ఆ దూడను మరి ముందుగా నడవటానికి వారు ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. అలాగే మరి చిన్న వచనం కూడా ఇక్కడ పాడుతానండి. ఇశ్రాయేలును ఐగుప్తు చెర నుండి విడిపించినది నీవే కదా. ఎర్ర సముద్రము ఆయలు చేసి, ఎర్ర సముద్రము ఆయలు చేసి నడిపించినది నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం భజయించి నీ పొగడనా ప్రభుని. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. వారు మరి ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వారిని రప్పించిన ఆ స్థితి అంతటిని కూడా వారు మరిచిపోయి దేవుడు ఎలాగన వారి యొక్క బానిసత్వంలో వారు మగ్గిపోతుండగా వారిని ఎలాగన దేవుడు విడిపించాడో అది మరిచిపోయి మరి ఆ దూడ అదే మనకు దేవుడు అని అంటున్నారండి. ఇశ్రాయేలీలు ఇక ముందు కూడా వారిని ముందుగా ఉండి అదే నడిపిస్తుందని వారు చెప్తా ఉన్నారనమాట. మాకు ముందుగా ఆ దూడే మమ్మల్ని నడిపిస్తుంది, అదే మాకు దేవుడు అని వారు అనుకుంటా ఉన్నారనమాట. సజీవుడైన దేవుణ్ణి వారు స్తుతించవలసిన వారు, గణపరచవలసిన ప్రజలు ఇదంతా చూస్తున్న దేవుడు భరించలేకపోతూ ఉన్నాడండి. వారు చేస్తున్నటువంటి మరి ఆయన ఎంత వారిని ఆ బానిసత్వంలో నుంచి విడిపించాడో అదంతటిని వారు మరిచిపోయి, దేవుణ్ణి మరిచిపోయి ఆ జీవము లేనటువంటి ఆ విగ్రహాన్ని వారు ఇదే మమ్మల్ని నడిపించింది అని వారు చెప్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ మాటలు విన్నప్పుడు ఆయన వీరి యొక్క మాటలను చూసి ఆయన భరించలేనటువంటిగా ఆయనగా మనము దేవుణ్ణి చూస్తూ ఉన్నామండి. నిర్గమాకాండం 32, 10, 11 వచనములు కూడా ఒకసారి చదువుదామండి. కావున నీవు ఊరకుండుము, 10వ వచనం అండి. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడని యెహోవాను బతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడండి, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. 9వ వచనమండి. కావున నీవు ఊరకుండుము, మోషేతో చెప్తున్నాడు అనమాట. నీవు ఊరకుండుము, నువ్వు మాట్లాడవద్దు, మౌనంగా ఉండమని మోషేతో చెప్తున్నాడండి. తన్ను వ్యతిరేకంగా ఉన్న ప్రజల కొరకు వెళ్ళి దేవుణ్ణి బతిమాలుకుంటున్నటువంటి మోషేని మనము ఈ వచనంలో చూస్తూ ఉన్నామండి.
మరి ప్రాధేయపడుతున్నాడు ఆయన. మరి వారిని క్షమించమని, వారు ఎంత తిరుగుబాటుతనంగా వారు ఉన్నా గాని వారి ఎడల మరి మోషే ఎలాగున్నాడంటే దేవుణ్ణి బతిమాలుకునేవాడుగా ఉన్నాడనమాట. మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకుని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీదకి నీ కోపము మండనేలా అంటున్నాడు అనమాట. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఆయన చెప్పిన మాటను బట్టి ఆయన ఆ యొక్క ప్రేమ వారి మీద చూపిస్తున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉందండి. మరి ఎంతగా మోషేని వారు దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు. దాన్ని ఆయన మనసులో పెట్టుకున్నవాడు కాదు. వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. ఆయన్ని ఎంతగానో బతిమాలుకుంటూ ఉన్నాడు అనమాట. నీవు ఐగుప్తు నుండి నీ ప్రజలను నీవు విడిపించావు కదా. ఐగుప్తులో నుండి రప్పించి నీ ప్రజల మీద నీ కోపం మండనేలా నీవు ఐగుప్తులో నుండి నీ ప్రజలను విడిపించావు కదా. మరి వారి మీద నీ కోపం మండనేలా, నువ్వు ఎంతో బాహుబలము చూపించి వారిని విడిపించిన దేవుడు కదా అని ఎంతగానో ఆయన తగ్గించుకుని వారి ఎడల, ఇశ్రాయేలీయుల ఎడల మరి మోషే ఎంతగానో దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నటువంటి ఆయనగా మనము ఈ మోషేని ఈ వచనంలో చూస్తున్నామండి. అలాగే 14వ వచనం సంఖ్యాకాండము 14వ అధ్యాయం అండి, 11వ వచనము. క్షమించండి, 14వ అధ్యాయము 11వ వచనం అండి. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నిన్ను ఆలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలన్నిటిని చూచి నన్ను నమ్మక ఉందురు? ఇక్కడ దేవుడు అంటున్నాడండి, వారు ఎన్నాళ్ళు ఈ ప్రజలు నన్ను ఆలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలన్నిటిని చూచి వారు నన్ను నమ్మక ఉందురు అని అంటున్నాడు. 12వ వచనం, నేను వారికి, ఇక్కడ సరిపోతుందండి ఈ వచనం. ఎన్నాళ్ళ వరకు మరి ప్రజలకి నేను సూచక క్రియలు ఎలాగ చేసినా గాని వారు నన్ను నమ్మకుండా ఉంటారు అని దేవుడు చెప్తున్నట్లుగా మనము ఈ వచనంలో చూస్తున్నామండి. ఇశ్రాయేలీయులు మరి ప్రజలు మాటికి దేవుణ్ణి విశ్వసిస్తున్న కారణాన్ని బట్టి వారిని నాశనం చేయాలనుకున్నాడండి దేవుడు. అప్పుడు మోషే గొప్ప మనసు గలవాడై దేవుణ్ణి బతిమాలుకుంటున్నట్లుగా మనం ఈ సంఖ్యాకాండంలో 14వ అధ్యాయం 11వ వచనంలో చూస్తున్నామండి. అలాగే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 19, 20 వచనాలు సార్ చూద్దామండి. చదవనామా? చదవండి. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా, యెహోవా, నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. చాలు. చూసారండి, మోషే ప్రజల దోషములను క్షమించమని మొరపెడుతూ ఉన్నాడండి. దేవుడు మోషే మాటను బట్టి వారిని క్షమించినట్లుగా మరి ఈ వచనంలో మనము చూస్తున్నాం. అన్యజనుల మధ్యన ఆయన నామము అవమానపరచబడకూడదు అని ప్రజల క్షేమంగా ఉండాలని మోషే బతిమాలుకుంటూ ఉన్నాడండి ఈ వచనంలో. మరి మోషే ఆ యొక్క మనసును చూడండి, మరి ఆ గొప్ప మనసు మోషే, మరి వారు ఎంత మరి మోషేని వారు మాట్లాడినప్పటికీ వారి పట్ల ఎంత మంచి మనసు కలిగి ఉన్నవాడో మనము ఇంకా వచనాల్లో జ్ఞాపకం చేసుకుందామండి. నిర్గమాకాండము 32, 31 వచనము, 33వ వచనం చదవండి శిష్యులు. నిర్గమాకాండము 31, 32. అవునండి. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుంది. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను నేను. చాలండి. ఇశ్రాయేలీయులు ప్రజలు చేసిన పాపం వలన దేవుని యొక్క శిక్ష వారి మీదకి రాబోతుందని మోషే గ్రహించి మరి దేవునితో
వారిని క్షమించమంటున్నాడండి. వారిని క్షమించు, వారు చేసింది నిజంగా దేవుని దృష్టికి అది గొప్ప పాపమే. కానీ బ్రతిమలాడుకుంటున్నాడు అనమాట, దేవునితో బ్రతిమలాడుకుంటున్నాడు, వారిని క్షమించమని అంటూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ వారిని క్షమించకపోతే నా పేరు జీవ గ్రంథంలో నుండి కొట్టివేయుము అని అంటున్నాడు, తుడిచివేయి అంటున్నాడండి. నా పేరు కొట్టివేసేయి, నా పేరు తుడిచివేసేయమని అంటూ ఉన్నాడు. అంతటి మనసు మరి మోషేకి ఉన్నట్లుగా మనము చూస్తున్నామండి. మరి ఆ సొంత వారి గురించి అలాగా మాట్లాడలేరు గాని మరి ఇశ్రాయేలీల్ని ప్రేమించిన మోషే కాబట్టి మోషే చక్కగా మరి దేవుని దగ్గర ఎంతగానో నా పేరు కూడా తుడిచేయి, వారిని రక్షించకపోతే మరి వారిని క్షమించకపోతే మరి నా పేరు కూడా జీవగ్రంథంలో నుండి కొట్టివేయి, తుడిచివేయి అని చెప్తూ ఉన్నాడండి. నా భర్తను క్షమిస్తేనే నా భార్యను క్షమించమని అని మనము దేవుణ్ణి మరి రక్షించమని అడుగుతామండి. నా భర్తను మారిస్తే మార్చు, నా భార్యను మార్చితే మార్చు అని మనము మన పిల్లల పట్ల గాని మరి భర్త పట్ల గాని మరి అలాగా మన బంధువుల పట్ల గాని మన స్నేహితుల గురించి గాని మన రక్త సంబంధుల గురించి గాని మనము అలాగా చేయలేకపోతూ ఉన్నాం. మరి మోషేకి ఆ ప్రజలు ఏమీ కానప్పటికీ ఒక నాయకుడిగా ఉండి మరి సొంత వారి కంటే ఎక్కువగా వారిని ప్రేమించి జీవగ్రంథముల నుండి నా పేరు తుడిచివేయి, వారిని క్షమించు అని దేవుణ్ణి బ్రతిమాలుకున్నటువంటి మోషే మనకి ఈ వచనంలో కనిపిస్తూ ఉన్నాడండి. మరి ఈనాడు దినాల్లో చూస్తేనండి, భార్య సన్నిధికి వస్తే మరి భర్త రాకపోవటం, భర్త దేవుని సన్నిధికి వస్తే భార్య రాకపోవటం, కుటుంబాలుగా రాలేనటువంటి స్థితిలో ఉన్నాం. మరి మోషే చేసినటువంటి ప్రార్థన మనము చేయగలుగుతున్నామా? దేవుని దగ్గర మొర్రపెట్టగలుగుతున్నామా? ఆ యొక్క మోషే ఎంతగా దేవుని దగ్గర మరి వారి గురించి ఎంతగా ప్రాధాయపడుతూ ఉన్నాడు. వారిని క్షమించు, లేదంటే జీవగ్రంథంలో నుండి నా పేరు కూడా తుడిచివేయమని చెప్తూ ఉన్నాడండి. మరి అలాంటి ప్రార్థన చేయగలుగుతున్నామా? మన రక్త సంబంధుల కొరకు, మన యొక్క బంధువుల కొరకు, మన ఇంటి వారి కొరకు. మోషే అయితే ఇశ్రాయేలీయుల కొరకు ఆయన ఎంతగానో బ్రతిమాలుకుంటూ ఉన్నాడు అనమాట దేవుణ్ణి. అంతటి మంచి మనసు కలిగినటువంటి మరి మోషేని మనము చూస్తున్నామండి. నేను మందిరానికి వెళ్తే చాలు అని అనుకుని మరి ఒక్కొక్కరుగా వస్తూ ఉంటారండి. ఏమి ఇంట్లో ఉన్నవారు వాళ్ళు వస్తే వస్తారు, లేకపోతే లేదు అని చెప్పి ఇంటి దగ్గర వదిలి నేను వెళితే సరిపోతుందిలే నేను అని చెప్పి వస్తా ఉంటారు. కానీ మరి వారి గురించి ఆలోచన లేనటువంటి వారుగా ఉంటారు. మోషే అలాంటి స్వార్థపరుడు కాదండి. మోషే అలాగా కనపడడు. మరి నేను బాగున్నాను చాలు, దేవుల్లో నా పేరు, నా గ్రంథంలో జీవ గ్రంథంలో నా పేరుంది చాలు అని అనుకుంటలేదు. మరి దేవుడు ఎంతగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని చెప్పినా గాని ఇశ్రాయేలీల గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. ఇశ్రాయేలీలు వారి యొక్క మరి తిరుగుబాటుతనం, వారి యొక్క పాపాన్ని క్షమించమని దేవుని దగ్గర బ్రతిమాలుకునే మోషే మనకి కనబడుతూ ఉన్నాడు. మరి మనము అలాగా చేయగలుగుతున్నామా? మనకి ఎంత బాధ్యత మనకి ఉంటుంది మన కుటుంబాల పట్ల, మన బిడ్డల పట్ల, మన ఇరుగు పొరుగు వారి పట్ల, మరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల పట్ల. మరి అలాగున దేవుని గురించి చెప్పాలి అని దేవుని సన్నిధికి తీసుకెళ్ళాలి, కుటుంబాలుగా దేవుని సన్నిధిలో కనబడాలి అనే మనసు మనకు ఉంటుందా? అలాంటి భారంతో మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? మోషే అయితే మరి ఎంతో త్యాగముతో జీవగ్రంథముల నుండి నా పేరు తుడిచివేయమంటున్నాడండి, నా పేరు తీసివేయమంటున్నాడు. అలాగున బ్రతములాడుకుంటున్నాడు. అంతా ప్రేమించినటువంటి మోషే అండి. అలాగే మరి భర్త ప్రేమించకపోవచ్చు, విసిగిస్తూ ఉండవచ్చు కదండి. పిల్లలు ప్రేమించకపోవచ్చు, విసిగిస్తూ ఉండవచ్చు. వారు ఎంత ద్వేషించి విసిగించిన మోషే మరి ఇశ్రాయేల్ ప్రజలను విసిగించిన దానికంటే మరి ఎక్కువ కాదు కదండి. మనల్ని మరి మన పిల్లలు విసిగించినా, మరి ఎవరు విసిగించినా గాని మోషేని ఇశ్రాయేలీలు విసిగించినంత
అంతగా మనలను వీరు విసిగించి ఉండరు. ఎందుకు వారు ఇలాగన్నారు, వీరు ఇలా అన్నారు, విసిగించారని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటారు. కానీ మోషేని విసిగించి ఉండరండి. ఎవరిని కానీ మోషేని విసిగించినంతగా ఎవరిని కూడా విసిగించి ఉండరు. అయినా కానీ మోషే వారి పట్ల మరి ప్రేమ కలిగి ప్రార్థిస్తూనే ఉన్నాడు, దేవుణ్ణి బతిమాలుకుంటూనే ఉన్నాడు. మరి నా అన్న చేతకాని నాయకత్వం మోషేని అంటున్నారండి, చేతకాని నాయకత్వం అంటున్నారు. మరి ప్రేమ చూపటం మానలేదండి. ఆ యొక్క మరి చేతకాని నాయకత్వం అన్నా గాని వారి ఎడల ప్రేమ చూపటం మోషే మానని వాడిగా ఉన్నాడనమాట. ఎంతగా వారిని మరి బాధ పెట్టినా గాని మోషే మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. మరి మనము భర్తను ప్రేమించవలసినంతగా ప్రేమిస్తున్నామా? ప్రార్థించవలసినంతగా ప్రార్థిస్తున్నామా? క్షమించవలసినంతగా మనము క్షమిస్తూ ఉన్నామా? పిల్లలను ప్రేమించవలసినంతగా ప్రేమిస్తున్నామా? వారి కొరకు ప్రార్థించవలసినంతగా మనము ప్రార్థిస్తున్నామా? మనం జ్ఞాపకం చేసుకోవాలండి. మరి మోషే కలిగి ఉన్న అలాంటి హృదయం మనం కూడా కలిగి ఉండాలని మనం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నామండి. మరి మోషే అయితే మరి సొంత వారి పట్లే గాని, మరి ఆ యొక్క ప్రజల పట్లే గాని, ఇశ్రాయేల్ పట్లే గాని మరి అలాంటి మనసు కలిగి ఎంతో మరి ప్రార్థించేవాడిగా మనం మోషేలో చూడొచ్చండి. అలాగే మోషే నాయకత్వంలో లోపము లేదండి, దేవునిలో లోపము లేదు. మరి ఇశ్రాయేలీలు వాగ్దాన భూమికి చేరకపోవటానికి మోషే నాయకత్వం కారణం కాదండి. వారి అవిధేయత వల్ల, వారి తిరుగుబాటు వల్ల దేవుడు వారిని ప్రవేశింపనీయలేదు. మరి ఇశ్రాయేలీలు వాగ్దాన భూమికి చేరకపోవటానికి మోషే కారణం కాదండి. మరి నాయకత్వం కారణం కాదు, వారి అవిధేయత, ఇశ్రాయేలీల యొక్క అవిధేయత. మరి మోషే నాయకత్వంలో లోపము లేదు, దేవునిలో లోపము లేదు. కాబట్టి మనస్ఫూర్తిగా మోషే ప్రార్థిస్తూ ఉన్నాడండి వారి కొరకు. మనం కూడా మరి నశించిపోతున్న ఆత్మల పట్ల భారముతో ప్రార్థించే వారిగా ఉండాలి. సొంత భార్య మరి చేయలేనటువంటి రీతిగా, సొంత భర్త చేయలేనటువంటి రీతిగా, తల్లిదండ్రులు చేయలేనటువంటి రీతిగా వారి కొరకు మోషే ప్రార్థిస్తూ ఉన్నాడండి. మరి ఎవ్వరు చేయలేనంత సొంత వారు మరి వారి కొరకు అంతగా ప్రార్థన చేయలేరు. కానీ నాయకుడుగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి, ప్రేమ కలిగిన వాడు కాబట్టి, ఆ మనసు కలిగిన వాడు కాబట్టి, మంచి మనసు కలిగిన వాడు కాబట్టి మనస్ఫూర్తిగా వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. అలాగే ఇశ్రాయేలీల ప్రజలు పుట్టించిన కోపం వల్ల మరి అసలు ఎంత తొందరగా పుట్టించారోనండి మోషేకి. మోషే ఆఖరికి వాగ్దాన భూమిని స్వతంత్రించుకోలేక పోయాడు. మోషేకి దేవుడు చెప్పేశాడు, నువ్వు చనిపోతున్నావు అని. మోషేకి ఏం చెప్పాడండి? నువ్వు చనిపోతున్నావు అని. మరి 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని నడిపించినటువంటి మోషే మనకి కనిపిస్తూ ఉన్నాడు. మరి వారు ఎంతగా మోషేని విసిగించారు, మరి ఎంతగా వారి పట్ల ప్రార్థించాడు. మరి నువ్వు చనిపోతావు అని ఇప్పుడు ఈ వచనంలో మనకి కనిపిస్తుందండి. నువ్వు చనిపోతావు అని దేవుడు మరి మోషేకి చెప్తా ఉన్నాడు. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి సిస్టర్. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 12వ వచనం అండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అబరీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాన్ని చూచిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ సజ్జనులలో చేర్చబడదువు. ఇక్కడ ఈ వచనంలో మరి చెప్తా ఉన్నాడండి. ఇశ్రాయేలుకు మరి ఇవ్వబడినటువంటి దేశాన్ని చూపించాడు. అలాగే చూపించి ఇంకా నువ్వు చనిపోతావు అని చెప్పేశాడు. మరి చనిపోతావు అని చెప్పినప్పుడు సంఖ్యాకాండము 27:15 వచనము
మరలా మనం ఒకసారి చూద్దామండి. 27:15 వచనం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండునట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించును. అతడు వారి ఎదుట వచ్చుచూ పోవచ్చు నుండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. ఓకేనా సిస్టర్? చాలు సిస్టర్, చాలు. దేవుడు మోషేకి చనిపోతావు అని చెప్పాడు. మరి మొదటిగా ఇశ్రాయేలు ప్రజల గురించి ఆలోచించాడు. చనిపోతావు అని చెప్పినప్పుడు అక్కడ మరి తనను గురించి ఏమి కూడా ఆలోచించుకున్నటువంటి మోషేగా మనకి కనిపించడండి. తన ఇద్దరు కుమారుల గురించి కానీ ఆలోచించుకోలేదు. భార్యను గురించి కూడా ఆయన ఆలోచించిన వాడు కాదు. మరి అలాంటి మరి ఇశ్రాయేలీలు ఎలాగా వారు కాపరి లేని గొర్రెలుగా ఉంటారు అని వారిని గురించి ఆలోచిస్తున్నటువంటి మోషే మనకి కనబడుతూ ఉన్నాడండి. 40 సంవత్సరాలు కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ నడిపించుకుంటూ వచ్చిన వారి గురించి చింతిస్తూ ఉన్నాడు. మరి చనిపోతావు అని చెప్పినప్పుడు ఆయన గురించి ఆయన చింతించట్లేదు, కానీ ప్రజలు ఏమైపోతారో, వారు కాపరి లేని గొర్రెల వలె అయిపోతారు అని చెప్పి మరి వారి గురించి చింతిస్తున్నటువంటి మోషే మనకి కనిపిస్తున్నాడండి. తాను బ్రతకాలని ఆశపడలేదు, బ్రతికించమని ప్రార్థించను లేదు, తన గురించి తాను ఆలోచించుకొనలేదు. ఈ ప్రజల సంగతి ఏమిటి అని వారిని గురించి బాధ్యతగా ఆలోచిస్తున్నాడండి. దేవుని మాట చొప్పున విధేయత చూపాడు. చావుకు కూడా సిద్ధమైనటువంటి మోషే చనిపోయిన ప్రజల గురించి ఆలోచిస్తూ ఉన్నాడండి. తనను గురించి ఆలోచించుకున్నవాడు కానట్లుగా మనకి కనిపిస్తుంది. మరి వారి కొరకు నాయకుడిని నియమించమని కోరుకుంటూ ఉన్నాడు. అలాగే లేకపోతే వారు కాపరు లేని గొర్రెలుగా మరి అరణ్యములో తిరుగులాడతారని ఇంకా వారి కోసమే ప్రార్థిస్తూ ఉన్నాడండి. చివరి క్షణంలో కూడా వారు అరణ్యంలో రాలిపోకూడదు అని కోరుకుంటూ ఉన్నాడు. చివరి వరకు కూడా అదే ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. వారి బాగును కోరుకుంటూ ఉన్నాడు, వారి క్షేమాన్ని కోరుకుంటూ ఉన్నాడు. వారు ముందుకు సాగాలని కోరుకుంటూ ఉన్నాడు, వారు గమ్యానికి చేరుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు, వారికి మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మోషే చూస్తున్నాం కదండి, చనిపోతావు అని చెప్పినా గాని మరి ఆ యొక్క ఇశ్రాయేలీల గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి మరి వారి గురించే దేవుణ్ణి బతిమాలుకుంటున్నటువంటి మోషేగా మనం ఈ వచనాల్లో చూస్తున్నామండి. కానీ వారు ఎలాంటి వారు అని మనం చూస్తేనండి, కింద వారు మోషేను బాధ పెట్టిన వారు, మరి వారు మోషేను విసిగించిన వారు, వారు మోషే మీద సనిగిన వారు, వారు మోషేను తృణీకరించిన వారు. మరి అలాంటి వారిని గురించి ఎవరు చింతిస్తారండి? అలాంటి వారి కొరకు మరి మోషే ఎంతగా మరి చింతిస్తున్నాడో చూస్తున్నామండి మనం. అలాంటి వారిని కూడా మోషే మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు అనమాట. మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమించటం గొప్ప విషయము కాదు. మనల్ని ద్వేషించిన వారిని క్షమించటము, వారి కొరకు ప్రార్థించటం గొప్ప ఆత్మీయమైన లక్షణం. అది ప్రభువు మనకు నేర్పిస్తున్నాడు. అలాగా మనం కూడా మరి అలాంటి మనసు కలిగిన వారిగా ఉండాలి. అలా చేయటం సులభమేమీ కాదు కదండి. మరి మనలను దూషిస్తున్న వారిని, ద్వేషిస్తున్న వారిని, వారి కొరకు చింతించటం, వారి మీద అంత ప్రేమ చూపటం అది మరి సాధారణమైన విషయమేమి కాదు కదండి. అలాగే మనము ఇంకా వచనాల్లో చూద్దామండి. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభువే మనకు మాదిరండి. మరి ఆ మాదిరిని మోషే చూపించినట్లుగా మనము ఇప్పటి వరకు జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన పాపాత్ములైన మన కొరకు, ఆయనను ద్వేషించిన మన కొరకు, దూషించి ఉమ్మి వేసి మన కొరకు మనం రక్షించబడాలని, తండ్రితో ఉండాలని మనలను క్షమించాడు కదండి. మనం మన కోసం తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. మరి ఆ యొక్క సిలువలో ఉన్నప్పుడు
మరి ఎంతగా ఆయన అవమానించారు, ఎంతగా హేళన చేశారు, గాయపరిచారు, మరి ముఖం మీద కాండ్రకిచ్చి ఉమ్ములు ఊశారు. అంత మరి ఘోరమైనటువంటి శిక్షలో ఆయన ఉండి అంత బాధపడుతూ ఆయన వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించమని తండ్రికి విజ్ఞాపన చేసినటువంటి దేవుడండి. అలాంటి మనసుని మోషే కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. తాను చనిపోతావని చెప్పినా మరి ఆ ప్రజల గురించి ఆయన చింతిస్తున్నాడు, వారి కొరకే ప్రార్థన చేస్తున్నాడు. వారిని క్షమించుము వారిని అని దేవుణ్ణి వేడుకుంటున్నటువంటి మోషేని మనము ఇప్పటి వరకు చూసామండి. మనం కూడా ప్రభువుని అడగాలి. ఎవరిని ద్వేషించే మనసు ఉండకుండా ఉండాలని, మరి దూషించే మనసు కూడా మనకు ఉండకూడదని, అందరినీ క్షమించగలిగిన మనసు కలిగి ఉండాలని, అందరితో సమాధానంగా ఉండాలని, ఆ మనసు కావాలని అందరి కొరకు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. మనం దినదినము కూడా మరి దేవుని దగ్గర ప్రార్థించేటప్పుడు ఎవరైనా మనల్ని ఏదైనా అన్నప్పుడు మరి వారిని ద్వేషించటం కానీ, దూషించటం కానీ, మరి పగ పెట్టుకోవటం కానీ, అలాంటి మనస్తత్వం అనేది, అలాంటి మనసు మనలో ఉండకుండా చేయమని చెప్పి దేవునికి ప్రార్థన చేయాలి. చేసినప్పుడు మరి అందరి క్షేమమును కోరుకునే మనసు కలిగి ఉండేటట్టుగా దేవుడు ఇస్తాడండి. ఎలాగ ఇస్తాడు? ఆయనకి ప్రార్థన చేసినప్పుడు ఆ మనసును దేవుడే ఇస్తాడు. ఆ మనసు ఇమ్మని చెప్పి మనం దేవుని దగ్గరికి, ఆయన పాదాల దగ్గరికి ప్రార్థించుకోవడానికి వచ్చినప్పుడు మనము కడగబడిన వారి వలె ఉండాలండి. ఆరాధనలకి మనం చేరి వచ్చినప్పుడు మనము ప్రోక్షింపబడిన హృదయాలం గలవారమై ఆయన సన్నిధికి చేరి రావాలి. కడగబడిన వారిగా రావాలి. హృదయాలు కడగబడాలి. హృదయాల్లో ఎవరి మీద పగ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, మరి పగ పెట్టుకోకూడదు. వారిని అందరినీ కూడా క్షమించి మరి ప్రోక్షించబడిన హృదయాల గలవారమై మరి దేవుని సన్నిధానానికి చేరి రావాలి. అలాంటి మనసుతో వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి. అలాగున ఆరాధించినప్పుడు ఆ ఆరాధన ఆయన అంగీకరిస్తాడు. అలాగే ప్రార్థన ప్రార్థన చేసేటప్పుడే వారిని క్షమించి ఆ ప్రార్థనలో ముందుకి సాగాలి. అదంతా హృదయంలో పెట్టుకుని మరి ప్రార్థన చేస్తే దాని వలన ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదండి. మోషే మనసు మనము ప్రభు మనసు లాంటిదండి. మరి ఇప్పటి వరకు చూసాం కదండి, మోషే మనసు ఎలాంటిదంటే ప్రభువు మనసు లాంటిది. మనం కూడా ఎలా ఉండాలంటే ప్రభు మనసు కలిగిన వారుగా ఉండాలి. ఆ మనసుని ఎరిగి మనము నడుచుకునే వారిగా, ప్రార్థించే వారిగా ఉండాలి. మరి ప్రభువు నమ్ముకుని ఎలా ఉన్నా పర్వాలేదు అని మరి సాగితే దాని వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. కానీ అలాంటి మనసు కలిగి మనము సాగినప్పుడు మరి ఎంతగానో దేవుడు సంతోషిస్తాడు. అలాగే మనము చేసినటువంటి ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. సంఖ్యాకాండము 20వ అధ్యాయం అండి, 1, 2, 29 వచనాలు చదవండి సిస్టర్. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 20వ అధ్యాయం అండి, 20వ అధ్యాయము 1, 2, 29 వచనం కూడా చదవండి. మొదటి నెల ఇశ్రాయేలీల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. ఇశ్రాయేలీలు, మేము రాజమార్గముననే వెళ్ళెదము, నేనును నా పశువులను నీ నీళ్లు త్రాగునడలా వాటి విలువ నిచ్చుకొందుము, మరేమి లేదు, కాలినడకనే దాటిపోవుదును అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు నీవు రానే కూడదనెను. చాలండి సిస్టర్, 29 చదవండి. 29 వచ్చిన చదవండి సిస్టర్. అహరోను చనిపోయినని సర్వ సమాజం గ్రహించినప్పుడు ఇశ్రాయేలీల కుటుంబీకులందరూ అహరోను కొరకు 30 దినములు దుఃఖము సలిపిరి. చాలండి సిస్టర్, చాలండి. ఈ వచనంలో మనం చూస్తానండి, ఈ అధ్యాయం ప్రారంభంలో మిరియాము మరణం కనిపిస్తుందండి. అలాగే అహరోను మరణంలో కూడా ముగింపు సూచిస్తుందండి. అలాగే బహు బాధకరమైనటువంటి పరిస్థితుల్లో మోషే ఉన్నాడండి. ఎంత బాధకరం అంటే అక్క చనిపోయింది, మరి ఎంతగానో దుఃఖించాలి. అటువంటి బాధలో మరి మోషే మనకి కనిపిస్తున్నాడు.
సొంత సహోదరి చనిపోయింది. ఆ బాధలో మోషే ఉండగా ఇశ్రాయేలు ప్రజలు నీళ్ల కోసం విసిగిస్తున్నారండి. ప్రజలు దేవునికి మొరపెట్టకుండా మోషే మీద తిరగబడుతున్నారు. మరి వాళ్ళకి నీళ్లు కావలసి వచ్చినప్పుడు ఎవరిని అడగాలండి? వారు దేవుణ్ణి అడగాలి. కానీ ఎవరిని అడుగుతున్నారు? మోషేని అడుగుతున్నారు. మోషేని విసిగిస్తున్నారు. మరి అడగవలసింది ఎవరిని అని అంటే దేవుణ్ణి అడగాలి. మరి నడిపించే వారిని అడిగితే వారు ఏం చేయగలుగుతారండి? అలాగే మోషే నడిపిస్తున్నటువంటి నాయకుడు, ప్రజల్ని నడిపిస్తున్నాడు. మరి నీళ్లు కావాలంటే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. కానీ వీరు ఎవరిని అడుగుతున్నారు? మోషేని అడుగుతున్నారు. మోషేని విసిగిస్తున్నారు. మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం ఆధారపడవలసింది దేవుని మీద ఆధారపడాలి. దేవుని ఒక ప్రజలు నడిపించే నాయకుడిని విసిగించే వారిగా ఉండకూడదు. మరి ఏది వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. అంతేకాని మరి నడిపించే నాయకులని నిందిస్తూ ఉంటారు. మరి ఏ చిన్న విషయాల్లో మరి ఏది వచ్చినా, ఏ సమస్య వచ్చినా గాని మరి అది దేవుని దగ్గర పెట్టాలి. కానీ వారు ఏం చేస్తున్నారంటే గొడవలు మరి పడి మరి దేవుడిని సన్నిధికి వచ్చి ఆ నాయకుడిని వారు ఎంతగానో నిందించి ఎంతగానో విసిగించే ఇశ్రాయేలు మనకి ఈ వచనాలన్నిటిలో కూడా మనకి కనిపిస్తూ ఉంటారండి. వారిని దేవునితో వారికి దేవునితో అనుబంధం ఉండాలి. కానీ వారు ఏమంటున్నారు? మోషేని విసిగిస్తున్నారు. దేవుని మీద ఆధారపడాలి. మరి ఏ అవసరం వచ్చినా కానీ దేవుని మీద ఆధారపడాలి. కానీ ఈనాటి దినాల్లో నడిపించే నాయకులను బాధ పెట్టేవారుగా ఉన్నారు. మరి వారు సమాధానము కలిగి కూడా ఉండలేనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. మధ్యలో నడిపించే నాయకులని నిందించేవారుగా కనిపిస్తూ ఉన్నారు. మరి వారు ఎలాగ ఉంటున్నారంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో మనందరికీ తెలిసిన మాటేనండి. సమాధాన పరుచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడతారు అని మనకి తెలిసిన మాటే కదండి. మరి గొడవలు పెట్టేవారు ఎవరి సంబంధులు అని అంటే అపవాది సంబంధులు. గొడవలు పడేవారు ఎవరనండి? అపవాది సంబంధులు అనమాట. గొడవలు పెట్టేవారు అపవాది సంబంధులు. మరి గొడవలు పడేవారు అపవాది సంబంధులు. వారిని మనం అలాగన చూడొచ్చు. మరి సమాధాన పరచువారు ఎవరండి? దేవుని కుమారులు. సమాధాన పడేవారు ఎవరు అంటే దేవుని కుమారులు అనబడతారు. మరి సమాధానము లేని వారు అపవాది పిల్లలు. అపవాది ఆది నుండి మనకు తెలిసిందే కదండి. ఆ అబద్ధికుడు, ఆ అబద్ధమునకు జనకుడు మనకు తెలుసు. అలాగే మరి ఆ గొడవలు పడేవారిగా ఉండకూడదు. సంఘాల్లో కూడా గొడవలు పడి సమాధానము లేకుండా మధ్యలో ఉన్నటువంటి నాయకుల్ని మాటలు అని ఎంతగానో విసిగించి బాధ పెట్టేవారిగా ఉంటున్నారు. మరి నడిపించే నాయకులకి నెమ్మది కలిగించే వారిగా ఉండాలి. వారికి ఎటువంటి తొందరలు కలిగించే వారిగా ఉండకూడదు. మరి వారు దేవుని పని జరిగిస్తూ ఉంటారు కాబట్టి వారికి నెమ్మది కలిగించే ప్రజలుగానే ఉండాలి. కానీ ఎటువంటి తొందరలు కలిగించేటువంటి ప్రజలుగా విసిగించే వారిగా మరి ఉండకూడదు. అలాగా ఉండకూడదని మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ మరి వారు ఇశ్రాయేలీలు ప్రజలు గొడవ పడుతూ ఉన్నారు, అల్లరి సృష్టిస్తున్నారండి. మన జీవితాల్లో కూడా మరి ఏ సమస్య వచ్చినా దేవునితో పంచుకోవాలి. మోషే అదే చేశాడు. ప్రతి విషయంలో ప్రార్థించేవాడండి. ప్రతి విషయంలో ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. విసిగించే వారిగా ఉండకూడదు, గొడవలు పడేవారిగా ఉండకూడదు. మరి దేవుని మీద ఆధారపడాలి. దేవునికి ప్రతి సమస్యను అప్పగించాలి. అప్పగించినప్పుడు ఆ సమస్య దేవుడు తీరుస్తాడు. మరి దేవుని సన్నిధికి వచ్చేవారు మరి ఎంతో మంది అన్యులు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి చక్కగా సమాధానంగానే దేవుని సన్నిధికి రావాలి. మోషేని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదండి. ఎంతో ప్రేమ కలిగిన వాడు అనమాట. బహు ప్రేమ కలిగిన వాడు. మరి గొప్ప నాయకుడుగా మనకి కనిపిస్తూ ఉన్నాడండి. మరి అలాంటి మోషేని ఎంతగా వారు విసిగించారో, ఎంతగా వారు బాధ పెట్టారో, అయినను గాని వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. వారి కొరకు ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఎన్నో మార్లు మరి తిరుగుబాటు చేశారు వారు. ఎంతగానో మోషే వీడు వాడు అని కాని మాటలు వారికి నోటికి వచ్చినట్లుగా మాట్లాడారు. మాట్లాడినా గాని వారి మీద మరి ప్రేమ, వారి మీద దేవుని మనసు కలిగి వారి కొరకు ప్రార్థిస్తూనే ఉన్నాడండి.
మరి ఐగుప్తు నుండి మరి దేవుడు రప్పించిన ఆ పరిస్థితిని అంతటిని కూడా వారు మరిచిపోయారు. వారు ఏ స్థితిలో ఉన్నారో, ఎంత దురవస్థలో ఉన్నారో, వారు ఎంత వెట్టి చాకరిలో ఉన్నారో, మరి ఆ బానిసత్వం నుంచి దేవుడు మమ్మల్ని విడిపించిన ఆ స్థితిని మర్చిపోయి ఆ దూడను ఇదే మమ్మల్ని నడిపించింది అని అంటున్నారు. మరి అప్పుడు దేవునికి ఎంతగానో భరించలేకపోయాడు. దేవుడు ఎంతగానో కోపం వచ్చినప్పుడు మరలా మోషే వారి నిమిత్తము దేవుణ్ణి ఎంతగానో బతుమాలుకున్నట్లుగానే మనం చూస్తూ ఉన్నాం. మరి మోషే నా పేరు జీవ గ్రంథంలో నుండి తుడిచివేయని అంటున్నాడు. వారిని క్షమించకపోతే నా పేరు కూడా తీసివేయమని అంటున్నాడు. మరి అంత మంచి మనసు కలిగినటువంటి మోషే ఈనాడు ఇలాంటి మరి నాయకులైన వారు మనకి కావాలండి. మరి నేను నా హృదయంలో ఉన్న మాట ఏంటి అని అంటే, మరి కేజీ ఆంటీ గారిని, వరప్రసాద్ అంకుల్ గారిని, మరి వారిని చూస్తూ ఉన్నప్పుడు ఇలాంటి వారు ఇంకా మరి ఉంటారా, ఇంకా వారి తరంలో ఇంకా ముందు కాలంలో ఎలాంటి వారు కనిపిస్తారా అనిపిస్తూ ఉంటది అనమాట. వారిని చూసినప్పుడు ఎంతో మందిని పురుకొలుపుతూ ఉన్నారు. నిజంగా మరి వాక్యం చెప్పలేకపోయినా నాలాంటి వాళ్ళకి ఎంతో మందికి అవకాశం ఇస్తున్నారు. ఎందుకు అనంటే దేవుళ్ళలో ఎదగాలి, వారు నేర్చుకోవాలి అని, ఎంతగానో పురుకొల్పాలి, ఇతరులు కూడా అందరూ తెలుసుకోవాలి అని. మరి వారికి తెలిసినటువంటి సత్యాన్ని అనేకులు కూడా నేర్చుకోవాలి, వారు కూడా దేవుళ్ళలో ఎదగాలి అని ఎంతో మందిని ప్రోత్సహిస్తున్నారండి. మనం చూస్తున్నాం కదా, ఎంతో మంది వాక్యాన్ని అందరికీ అవకాశం ఇస్తూ, అందరికి అన్ని అవకాశాలు, ఎవరు ఏది చేయగలరు వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇస్తూ, వారు ఎంతగానో పురుకొలుపుతూ, మరి ఈ కూడిక, ఈ జూమ్ మీటింగ్ ప్రారంభించిన అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ పరిచర్య కొనసాగిస్తూనే ఉన్నారండి. ఇందులో ఎటువంటి అలసట లేకుండా మరి ఎంతగానో ఇందులో బాధ్యతగా చాలా మంది ఉన్నారు. అందరూ కూడా మరి అమృతవల్లి ఆంటీ గారు గాని, శారా గారు గాని, ఇంకా బాధ్యత కలిగిన పెద్దవారు ఉన్నారు. అందరూ కూడా ఎంతగానో చక్కగా ఈ కూడికను నడిపిస్తున్నారు. ఎందుకు అనంటే ఇతరులు ఎదగాలి ప్రభువులో, మరి ప్రభు మనసు కలిగిన వారు కాబట్టి ఇలాంటి మరి ఆత్మీయమైన వారు ఇప్పుడు ఈ దినాల్లో చూస్తూ ఉన్నప్పుడు చాలా తక్కువగా కనిపిస్తున్నారు, వస్తూ ఉన్నారు, కానీ ఆత్మీయత అనేది కనబడటం లేదు. మరి ఇంకా దేవుని సన్నిధికి వచ్చిన సమాధానం లేకుండా మరి ఎలాగను పడితే అలాగ రావటం, క్షమించలేని మనస్తత్వం కలిగి ఉండటం. నాకు తెలిసినటువంటి సిస్టర్లు ఉన్నారు, ఇద్దరు సిస్టర్లు కూడా గొడవ పడ్డారు. సమాధానం పడండి అమ్మా అంటే వారు ఎన్ని సంవత్సరాలైనా అలాగనే ఉన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా ఆ సిస్టర్ వచ్చి సమాధానం పడాలి, కానీ మేమెళ్ళి సమాధానం పడమంటారు ఏంటండి అని అంటున్నారు. ఆమె కూడా ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు. అలాగా సాగేవారుగా కనబడుతూ ఉన్నారు, కానీ ఆత్మీయంగా దేవుణ్ణి సంతోషపరచాలి, నేను ఇంకా ఇతరులకి మాదిరికరంగా ఉండాలి. మోషే ఎంత మాదిరి అండి, మన ప్రభువు ఎంత మాదిరిగా ఉన్నాడు. ఆయన మనసే ఈ మోషే కూడా కలిగి ఉన్నాడు. అలాంటి మనస్తత్వం మరి ఎన్ని వాక్యాలు విన్నా మరి ఎటువంటి ఉపయోగం లేదు, కానీ ఆ మాదిరి ఆ యొక్క జీవితాన్ని జీవించినప్పుడు, ఆ సమాధానం కలిగి ఉన్నప్పుడు, మరి ఇతరుల్ని క్షమించగలిగే మనసు ఉన్నప్పుడు, ఇతరుల పట్ల ఆ పగ, ద్వేషం మరి అవన్నీ హృదయంలో లేకుండా మరి వారు ఉన్నప్పుడు ఆ ఇతరులకు కూడా మనం ఎలా ఉంటాము, పురుకొల్పు కలిగిన వారిగా ఉంటాము, వారిని కూడా దేవుళ్ళలో నడిపించే వారిగా ఉంటాము. అలా లేనప్పుడు ఎవరిని నడిపించగలం, దేవుణ్ణి ఏమి సంతోషపరచగలం? అలాగా మరి మోషే వలె ఉండాలి. మరి కేజీ ఆంటీ గారు, అంకుల్ గారు మనకు ఎంతో మాదిరి. ఈ తరంలో చూసినప్పుడు వారిని చూస్తే నాకు మోషేని చూసినట్లుగా ఉంటదన్నమాట. అలాంటి నాయకులు మనకి ఇంకా ముందు తరంలో మనము చూడాలంటే చాలా తక్కువ అండి. మరి దేవుని కృపను బట్టి ఇలాగా మరి వారిని దేవుడు మన మధ్యలో ఉంచాడు. మరి అంత భక్తి కలిగిన వారిని, ఆత్మీయుల్ని మరి ఎంతో మందిని ఇప్పుడు చూడగలుగుతున్నాం. అలాగే ఎవరమైనా కానీ ఇతరులకు మాదిరికరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి, దేవుణ్ణి సంతోషపరిచే వారంగానే ఉండాలండి. మరి దేవుణ్ణి బాధ పెట్టేవారుగా ఉండకూడదు. మరి యేసేపుని చూసినప్పుడు గుంటలో పడవేశారు కదండి. గుంటలో పడవేసినప్పుడు ఆయన అన్నలు మరి ఆహారం లేక మరి యేసేపు దగ్గరకు వచ్చినప్పుడు అదంతా పగపెట్టుకున్నాడండి. పగపెట్టుకోలేదు, వారిని చూసి ఎంతో దుఃఖించాడు. అది ప్రభువు మనసు. మీరు బాధపడొద్దు అని అంటున్నాడండి. యేసేపు వారిని చూసి మీరు బాధపడొద్దు అని అంటున్నాడు. నిజంగా
అలాంటి మనసు కలిగిన వారిగా ఉండాలి. సహోదరుల పట్ల మరి వారు ఎంత నష్టము కలిగించినా, ఎంత బాధ పెట్టినా వారిని క్షమించలేనటువంటి మనసు ప్రభువుని నమ్మని ఏ ఒక్కరికి కూడా ఉండకూడదండి. మరి యేసేపు లాంటి మనసు మనకు ఉండాలి. క్షమించే మనసు ఉండాలి. వారిని ప్రేమించే మనసు ఉండాలి. వారు ఎక్కడ ఉన్నా మరి నా సహోదరులు బాగుండాలి, నా సహోదరి బాగుండాలి, ఇలాంటి మనసును మనము కోరుకునే వారిగా ఉండాలి. వారి కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి. మోషే మరి ఎంతగా విసిగించినా, ఎంతగా బాధ పెట్టినా, ఎంతగా మరి మోషేని మాట్లాడినా, మరి ఎంతగా దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడో కదండి. మోషే ఎక్కడా కూడా వారిని ఏమి అన్నవాడు కాదు. వారి కొరకు ప్రార్థనే చేశాడు. ఎందుకంటే మోషేకి తెలుసు వారు ఏ పాటి వారో, ఎంతటి వారో మోషేకి తెలుసు. వారి జీవం ఏ పాటిదో మోషేకి తెలుసు కదండి. మనం ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారం. ఏ పాటి వారం అండి మనము? మన జీవం ఏ పాటిది? మన ప్రాణం ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే వారం అండి. మనం ఒక్కసారి మరణిస్తే మనల్ని ఒక క్షణము మనం ఎంతసేపు ఉంచుతారండి ఇంట్లో? మనల్ని బయటికి తీసుకొస్తారు, ఇంట్లో నుంచి బయటికి వెంటనే తీసుకొస్తారు. అలాంటి మనకు ఎందుకు ఇతరుల పట్ల తగ్గించుకోలేకపోతున్నాం? ఇతరుల పట్ల ఎందుకు ప్రేమ కలిగి ఉండలేకపోతున్నాము? అలాంటి మరి ఎటువంటి స్వార్థము లేనటువంటి మోషే మరి స్వార్థ త్యాగముతో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మరి ఎంత త్యాగము చూడండి. ఆ మోషే నువ్వు చనిపోతావు అని చెప్పినా గాని ఆయన గురించి ఆయన ఆలోచించుకున్నవాడు కాదు. ఆ ప్రజల గురించే వారికి నాయకుడు కావాలి. నేను చనిపోయినా పర్వాలేదు అని ఆయన గురించి ఆలోచించుకోలేదు. భార్య గురించి ఆలోచించుకోలేదు. పిల్లల గురించి ఆలోచించుకోలేదు. ఆ ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు. నేను లేకపోతే ఈ ప్రజలను ఎవరు నడిపిస్తారు? ఈ ప్రజలు ఏమైపోతారు అని ఆలోచిస్తున్నాడు. చూసారండి, అలాంటి మనసు మనము భూమి మీద ఉండగానే మా బాబు వాక్యం చెప్పినప్పుడు ఆయన చెప్పగా నేను విన్నానండి. ఇంట్లో నాకు ఎప్పుడు కూడా ఆ మాటలు చెప్పలేదు. మరి దేవుని సన్నిధిలో వాక్యం చెప్తా ఉన్నప్పుడు అంటున్నాడు అనమాట. మాస్టారు కాలేజీలో అడిగారంట, మరి మీరు చనిపోతారు, ఇక నువ్వు బ్రతకవు అని అనుకున్నప్పుడు మరి ఏం చేస్తే ఏం కోరిక నీకు ఉంటది అని ఆ మాట అడిగారంటండి. నీకేం కోరిక? నువ్వు చనిపోతావు అని అన్నప్పుడు నువ్వేం కోరుకుంటావు అని అంటే మా బాబు అన్నాడంట, ఎవరైతే మాట్లాడకుండా ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడి వచ్చి చనిపోతే చాలండి అని చెప్పాడంట. నిజంగా అవునండి. భూమి మీద మనము అందరితో కూడా సమాధానంగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. మరి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పాడు. భూమి మీద ఉండగానే మనము ఇవన్నీ కూడా సరిచేయబడాలి. మన కుటుంబ సభ్యులతో ప్రేమ కలిగి ఉండాలి. అన్నదమ్ముల మధ్యన, అక్కచెల్లెళ్ళ మధ్యన, తల్లి తండ్రి, ఇప్పుడు బయట వారితో జగడాలు కాదు కానీ ఇంటిలో సొంత వారే మాట్లాడుకోలేని పరిస్థితులు. తల్లిదండ్రులతో పిల్లలు మాట్లాడట్లేదు, పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడకుండా, అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఒకరికొకరు మాట్లాడుకోకుండానే కాలం వెడబుచ్చుతూ ఉన్నారు. కానీ సమయం మన జీవం ఏపాటిదండి? మనం భూమి మీద ఉండగానే సరిచేసుకోవాలి, అందరినీ క్షమించాలి. ఆ మోషే ఉన్నటువంటి మనసు కలిగిన వారిగా ఉండాలి. మన వారి కొరకు ప్రార్థించాలి, వారిని దగ్గరికి తీసుకోవాలి, ప్రేమ చూపించాలి. భూమి మీద ఉండగానే ఇవన్నీ కూడా మనం సరిచేయబడాలి. మరి మోషేని జ్ఞాపకం చేసుకుంటే ప్రభువు మనసు మరి కలిగిన మోషే మనకి కనిపిస్తూ ఉన్నాడండి. అలాంటి మనస్తత్వం కలిగిన వారిగా ఉండాలి. ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించిన మన ప్రభు మరి ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు మన నుంచి ఏమి ఆశించాడండి? ఆయనకి మనం ఏమైనా ఇవ్వగలమా? మన నుండి ఆయన ఏమైనా కోరుకున్నాడా? మనము నశించి నరకానికి వెళ్ళకూడదని, మనం రక్షించబడాలని ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడుగా ఉన్నాడు. మనకు పరలోకాన్ని, ఆ భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. మనము ఏమి చేస్తున్నాము? మన వంతుగా మనం ఏం చేయగలుగుతున్నాము? ఇతరుల్ని పురుకొల్పగలుగుతున్నామా? ఇతరుల్ని దేవుని సన్నిధికి తీసుకురాగలుగుతున్నామా? ఆత్మల పట్ల భారం కలిగిన వారిగా ఉంటున్నామా? మోషే ఎంత భారం కలిగిన వాడిగా ఉన్నాడు ప్రజల పట్ల. అలాంటి భారం మనకుంటుందా?
మన కుటుంబాల గురించి మనం ఆలోచించుకుంటున్నామా? మన పిల్లల గురించి మనం ఆలోచించుకుంటున్నామా? మరి ఎలాగున ఉన్నాము ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుందామండి. మరి దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. వందనాలమ్మా. చక్కటి